మల్లెల నుంచి తీసిన నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో చేసిన టీ వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చైనా, జపాన్ వంటి దేశాల్లో జాస్మిన్ టీ చాలా పాపులర్. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచే గుణాలు ఇందులో ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే మల్లె టీ గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మల్లె టీ డయాబెటీస్ రోగులకు ఎంతో ఉపయోగకారి. ఇది మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి వీరు రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. అదేవిధంగా రక్తంలోని తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ను అదుపులో ఉంచే గుణం దీనిలో ఉంది. కనుక ఈ మల్లె టీని రోజు సేవించే వారికి గుండె జబ్బులు, పక్షవాతం దరిచేరవు. ఇక వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో మల్లె టీనికి మించిన మరొక ఔషధం లేదనే చెప్పుకోవాలి. కనుక దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల సీజనల్ డిసీజెస్ రావు. ఇక అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి కూడా ఈ మల్లె టీ ఎంతగానో తోడ్పడుతుంది. మల్లె టీని రెగ్యులర్ గా తీసుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది. ఇక మల్లెపూల టీతో పుక్కిలిస్తే చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం కూడా తగ్గుతాయి. కడుపులో అల్సర్లు, క్యాన్సర్లను నిరోధించడంలో ఈ మల్లె టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక జలుబు, దగ్గు, అలర్జీల నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేస్తుంది. కండరాలు, కీళ్ల నొప్పులను నివారించే గుణం ఇందులో ఉంది. దీనివల్ల రొమాంటిక్ భావాలు కూడా పెరుగుతాయి. కనుక జడత్వం ఉన్న వాళ్ళకి ఇది మంచిది. సో చూసారు కదండి, మల్లె టీ తాగడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడం దగ్గర నుంచి అల్సర్లు, క్యాన్సర్లను నిరోధించడం వరకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక సీజనల్ డిసీజెస్ రాకుండా కాపాడడంలో దీనికి మించిన ఔషధం మరొకటి లేదని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా దీన్ని సేవించడం ఎంతో ఉత్తమం. సో చూసారు కదా, ఇన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్న మల్లె టీని కంపల్సరిగా మీరు తాగే అలవాటు చేసుకోండి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.